పీఎం ఈ బస్సు సేవ పథకం కింద కేంద్రం రాష్ట్రంలోని 11 నగరాల్లో ఏపీఎస్ఆర్టీసీకి 750 విద్యుత్ బస్సులను కేటాయించింది. ఈ డిపోల్లో సివిల్, విద్యుత్ పనులు చేపడతారు. విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నంలకు 100 బస్సుల చొప్పున, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, తిరుపతిలోని మంగళం, అనంతపురం, కర్నూలుకు 50 బస్సుల చొప్పున కేటాయించారు. పూణేకు చెందిన పినాకిల్ సంస్థ ఈ బస్సులను నడపనుంది. అయితే బస్సుల కోసం డిపోల్లో వివిధ నిర్మాణాలు, విద్యుత్ పనులకు 64 కోట్లు, హెచ్టీ విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్మాణానికి 101 కోట్లు మంజూరు చేసింది. దీంతో డిపోల వారీగా టెండర్లు పిలిచి ఆ పనులు చేపట్టేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. విజయవాడ విద్యాధరపురం డిపో నుంచి 100 విద్యుత్ బస్సులు నడపనున్నారు. గుంటూరు 2 డిపో ద్వారా 100 విద్యుత్ బస్సులు, నెల్లూరు 2 డిపో నుంచి 100 విద్యుత్ బస్సులు, విశాఖపట్నానికి కేటాయించిన 100 బస్సుల్లో 50 బస్సులను, గాజువాక డిపోకి మరో 50 బస్సులను కొత్తగా సింహాచలానికి దగ్గరలో నిర్మించే సింహపురి డిపో ద్వారా నడపనున్నారు. తిరుపతిలోని మంగళం, అనంతపురం, కడప, కర్నూలు, కాకినాడ, మంగళగిరిలోని ప్రస్తుత డిపోలో కొంత భాగంలో విద్యుత్ బస్సుల కోసం వివిధ రకాల సివిల్ పనులు చేయనున్నారు. టెండర్లు ప్రక్రియ చేపడతారు.